ఆధ్యాత్మికత అంటే భౌతికాన్ని దాటి మరో అంశం మీ జీవితంలో రావటం. సృష్టికర్త అంటే పలు రకాలుగా అనుకుంటారు. సృష్టికర్త అంటే ఎక్కడో పైన కూర్చొని లేడు. సృష్టికర్త అంటే మీరు కలల్లో కనే ఊహించుకునే రూపం కాదు. సృష్టికర్త అనేది ఒక సజీవ వాస్తవం. మీ శ్వాసం, మీ శరీరం కూడా సృష్టిలో అంశమే కదా. ఈ శరీరం సృష్టించే పని మీలో నుండే జరుగుతుంది. అంటే సృష్టికి మూలమైన శక్తి మీలో నుండే ప్రతి క్షణం పనిచేస్తుంది. ఇది మీకు అనుభవంలో వస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికలు అంటాం. లేకపోతే మీరు ఆ మార్గంలో ఉన్నారు, కానీ మీకు ఆ తెలివి ఇంకా రాలేదు. సరే, ఈ ఆధ్యాత్మికతను తెలుసుకోవాలంటే ఎలా? మీ చేతిని ఇలా కదిలిస్తే గాలి స్పర్శం వలన గాలి ఉన్నదని మీకు తెలుస్తుంది. మామూలుగా మీరు అది తెలుసుకోలేరు, అవును కదా. మీ చుట్టూ గాలి ఉంది, అది వీయకపోతే మీరు దాన్ని అనుభవించలేరు. మీరు ఊపిరి తీసుకుంటున్నారు, అయినా సామాన్యంగా మీకు తెలియదు. మీ చేతిని కదిలిస్తే స్పర్శ వల్ల మీకు గాలి ఉందని మీకు తెలుస్తుంది. ఆకస్మికంగా చిన్న కదలిక వల్ల మీరు తెలుసుకోలేని విషయం కూడా మీరు తెలుసుకుంటారు. కాబట్టి సహజంగా మీకు గ్రహింపులో లేన దానిని కూడా మీరు గ్రహిస్తున్నారు. అలాగే సృష్టికర్తని కూడా తెలుసుకోవాలంటే మీలో కొద్దిగా కదలిక రావాలి, లేకపోతే మీరు తెలుసుకోలేరు. దానికోసం మీలో కొంత తీవ్రతను తీసుకురావాలి. యోగ సాధనంతా దీనికోసమే. యోగా అనేది ఒక చికిత్స కాదు. ఇది మీ తలనొప్పికో నడుము నొప్పికో సంబంధించినది కాదు. ఆరోగ్యం అనేది యోగ వలన వచ్చే ఒక చిన్న వరప్రసాదం. యోగా అనేది చికిత్స కాదు, మీలో ఉన్న సృష్టికి మూలమైన శక్తిని అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి ఒక మార్గం. యోగమును జీవన శైలిగా తీసుకుంటే ఆరోగ్య సంబంధమైన ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. కానీ యోగా ఒక చికిత్సలా మాత్రం చెయ్యొద్దు. మీకొక్క కథ చెప్పిన, ఇంతకుముందు మీరు ఎప్పుడూ ఒక విమానం చూడలేదు, కాబట్టి దాన్ని చూడగానే మీకు కొంచెం భయం, అనుమానం. మొదలు భయం, దానికి తర్వాత అనుమానం. ఇది రెండు పోగొడితేనే కదా వాళ్ళకి అసలు విషయం కనిపిస్తుంది. విమానం కూడా అంతే. కొంత ధైర్యం వచ్చాక వెళ్ళి ఎలానో తలుపు తీసి లోపల వెళ్ళారనుకోండి. లోపల వరుసగా సీటులు ఉన్నాయి. వెంటనే మీ మనస్సు ఏం చెప్తుంది? ఓ, ఇది ఒక పెద్ద బస్సు అని చెప్తుంది. ఇలాంటి అద్భుతమైన బస్సు ఎప్పుడు చూడలేదు. తర్వాత ఇంజిన్ స్టార్ట్ చేసి నడపాలనిపిస్తుంది. కానీ అసహ్యంగా ఉన్న ఈ రెండు రెక్కలు ఉన్నాయి కదా, మీ ఇళ్ళును, వీధి దీపాలను, వృక్షాలను అన్నిటినీ గుద్దేస్తాయి అని మీరు వాటిని నరికేశారు. రెక్కలు నరికిన ఈ విమానాన్ని బస్సులాగా నడిపేస్తారు. మీకు చాలా సంతోషంగా ఉంది, ఒక గొప్ప బస్సు దొరికింది అని ఆనందం. విమానం అంటే ఏంటి, గాలిలో ప్రయాణం చేసేదంటే ఏంటి అని తెలిసిన వారు చూస్తే వానికి ఏడుపు వస్తుంది. ఇప్పుడు నాకు ఈ యోగా కూడా అంతే. ముక్తికి సాధనగా ఉండే ఈ మహా సాధనను తలనొప్పి తగ్గించుకోవటానికి మాత్రం మీరు ఉపయోగించుకుంటే నాకు ఏడుపు వస్తుందండి. అంటే నేను మీ తలనొప్పిని చిన్న చూపు చూడలేదు. మీకు తలనొప్పి ఉండేటప్పుడు అన్నికంటే ముఖ్యమైన విషయం తలనొప్పి తానే. ఈ వేదనలో మీరు ఉండేటప్పుడు మీకు ముక్తి కావాలని కోరిక రాదు. ఆ సమయంలో దేవుడు కనిపిస్తే తలనొప్పి పోవాలంతానే అడుక్కుంటారు. మీ మీద, మీ శరీరానికి అంత ప్రభావం ఉంది. మీరు బాధలో ఉండేటప్పుడు మీకు ఏదీ కనపడదు, అన్నిటినీ కప్పేస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక శాస్త్రాన్ని, యోగముని చికిత్సలాగా కాకుండా జీవన శైలిగా అందరికీ చేరాలి. ఆరోగ్యం అదే వస్తుంది. మీలో మీరు బాగా ట్యూన్ అయి ఉంటే మీ శరీరంలో అన్నీ బాగానే పనిచేస్తాయి కదా. ఇది సహజంగా జరిగేదే.
కానీ ఆధ్యాత్మికతను ముక్కలు చేసి ఏదో ఒక ప్రయోజనం కోసమో లేదా చికిత్స కోసమో ఉపయోగించుకుంటానంటే అది మీ జీవితాన్ని అనేక రకాలుగా కాంప్లికేట్ చేస్తాయి. కేవలం ఆరోగ్యం కోసమే అయితే యోగా వద్దండి, మీకు టెన్నిస్ ఆడండి, లేకపోతే ఒక పర్వతం ఎక్కండి, లేదా ఈత కొట్టండి, లేదా హాయిగా నడవండి. యోగా వల్ల ఆరోగ్యం బాగుపడదని నేను చెప్పలేదు, ఖచ్చితంగా బాగుపడుతుంది. సృష్టి ద్వారా సృష్టికర్తను చేరే ఒక మార్గం అది.